భారత చరిత్రను మార్చిన మహా ఆయుధం ధనుస్సు. ధనుస్సు అనేది ఒక చిన్న ఆయుధం, కానీ దాని శక్తి ఒక యుద్ధాన్ని మార్చగలదు. ఒక విల్లు, కానీ దాని వెనుక ఒక సంపూర్ణ చరిత్ర దాగి ఉంది. రాముడి చేతిలో కోదండం, అర్జునుడి చేతిలో గాంధీవం. ఈరోజు మనం ఆ ధనుస్సు గురించి తెలుసుకుందాం. భారత చరిత్రలో ధనుస్సు యొక్క అసలు కథ. ధనుస్సు అంటే ఏమిటి? ధనుస్సు అనేది కేవలం ఆయుధం మాత్రమే కాదు, ఇది ఒక యోధుని నైపుణ్యానికి ప్రతీక. ప్రాచీన కాలంలో ధనుస్సును వేటకు, యుద్ధాలకు, రాజ్యరక్షణకు ఉపయోగించేవారు. సంస్కృతంలో ధన్ అంటే శక్తి అని, ఆ శక్తిని నియంత్రించే ఆయుధమే ధనుస్సు అని అంటారు. పురాణాల్లో ధనుస్సు యొక్క ప్రాముఖ్యత. భారత పురాణాల్లో ధనుస్సుకు అత్యున్నత స్థానం ఉంది. రామాయణంలో శివధనుస్సును ఎత్తైన ఏకైక వ్యక్తి రాముడు, అందుకే ఆయనను కోదండరాముడు అంటారు. మహాభారతంలో అర్జునుడి గాంధీవం ప్రపంచ ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే యుద్ధంలో అర్జునుడి విజయాలకు ఆ ధనుస్సే ముఖ్య కారణం. చరిత్రలో ధనుస్సు యొక్క పాత్ర. పురాణాలే కాదు, చరిత్రలో కూడా ధనుస్సు ప్రధాన ఆయుధం. మౌర్యులు, గుప్తులు, చోళులు అందరూ కూడా విలువిద్యలో నిపుణులు. ఒక మంచి ధనుర్ధారి వందల మంది సైనికుల కంటే శక్తివంతుడు, అందుకే రాజులు విలువిద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ధనుస్సును ఎలా తయారు చేసేవారు అంటే, ప్రాచీన కాలంలో ధనుస్సు తయారీ అనేది ఒక కళ. బలమైన చెక్క, జంతు నరాలు, మొక్కల ఫైబర్తో తాడు తయారు చేసేవారు. కొన్ని ధనుస్సులు సంవత్సరాల పాటు ఎండలో ఆరబెట్టి చాలా జాగ్రత్తగా తయారు చేసేవారు. భారతదేశంలో ధనుస్సును ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. కొన్ని గిరిజన సమూహాలు ఇప్పటికీ ధనుస్సును వాడుతున్నారు. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు లాంటి రాష్ట్రాల్లో వేట, స్వీయ రక్షణ కోసం వాడుతున్నారు. భారతదేశం ఆర్చరీలో ప్రపంచ స్థాయిలో పథకాలు సాధిస్తుంది. దసరా ఉత్సవాలు, ఆదివాసీ పండుగలు, చారిత్రక ప్రదర్శనలు, కళానాటకాలు, జానపద ప్రదర్శనల్లో ధనుస్సును వాడుతున్నారు. ధనుస్సును ఇక్కడ సాంస్కృతిక ప్రతీకగా ఉపయోగిస్తారు. ధనుర్విద్య కేవలం ఆయుధం కాదు, అది ఏకాగ్రత, శ్వాస నియంత్రణ, మనసు మరియు శరీర సమతుల్యత. ధనుస్సు మనకు నేర్పేది ఒకటే, లక్ష్యం స్పష్టంగా ఉంటే విజయం తప్పదు. ధనుస్సు ఇప్పటికీ భారతదేశంలో బ్రతికే ఉంది.